వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను తీసుకొని వస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 2 BHK 165 స్క్వేర్ యార్డ్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 165 స్క్వేర్ యార్డ్స్ 2 BHK టోటల్ 1450 SFT వస్తుంది. 3 టాయిలెట్ బాత్తో, ఒకటి అటాచ్ టాయిలెట్ బాత్, 2 కామన్ టాయిలెట్ వస్తుందండి. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్, అదేవిధంగా మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. మీకు నచ్చినట్టుగా ఇండిపెండెంట్ హౌసెస్ చూపించి నేను లోన్స్ కూడా ప్రాసెస్ చేయించగలుగుతాను. అదేవిధంగా మీరు ఛానల్లో 70 lakhs నుంచి 1,30 lakhs వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే నేను చూపించగలుగుతాను. రాంపల్లి లొకేషన్లో G+1 G+2 కూడా ఉన్నాయండి, రాంపల్లి ఇంకా కాప్రా లొకేషన్స్లో. కాబట్టి మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌసెస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ముందుగా మీరు చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా పింక్, వైట్, ఎల్లో, గ్రే ఇంకా పేల్ కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు కనిపిస్తుందని మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ పక్కన కనిపిస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 150 స్క్వేర్ యార్డ్స్. అది కూడా నేను అప్కమింగ్ డేస్లో నేను తీసుకొని వస్తాను. ముందుగా మీకు ఈస్ట్ సైడ్లో మనకి 30 feet రోడ్, సౌత్ సైడ్లో 40 feet రోడ్, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా సౌత్ సైడ్ రోడ్ చూడొచ్చండి మీరు. సౌత్ సైడ్ హెడ్ రూమ్ ఇంకా అదేవిధంగా ఎలివేషన్ ఎలా వచ్చింది అనేది కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 40 feet రోడ్స్లో వస్తుంది. బయట కూడా మనం ఇటువైపు 40 feet రోడ్స్లో కూడా మనం కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫీట్ రోడ్స్తో అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు లోపల తీసుకెళ్లే ముందు మీరు ముందుగా గేట్ గమనిస్తే మన గేట్ అనేది చాలా వైడ్గా వచ్చిందండి. ఇది మీరు చూడొచ్చు. మొత్తం హై ప్రెషర్ లామినేట్తో పాటు అదేవిధంగా మనం ఇక్కడ ఎలాంటి SUV అయినా MUV అయినా ఏదైనా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు గేట్ బీమ్ కూడా దగ్గర నుంచి చూస్తే మీకు గమనిస్తుంది. మొత్తం గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అయితే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మీరు గేట్ బీమ్స్ చూస్తున్నారు, చాలా వైడ్గా చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ముందుగా పార్కింగ్ స్పేస్ చూపించి తర్వాత 2 bedroom ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు గమనించవచ్చు మనకి పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా చాలా మంచిగా గ్రానైట్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ మీరు నార్త్ ఈస్ట్ కార్నర్లో గమనిస్తే మనకి 350 feet డిక్ చేసిన బోర్వెల్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అయితే వస్తుందండి, ఇంకా ఫినిషింగ్ కాలేదు. అదేవిధంగా నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ కూడా చూసుకున్నట్టు అయితే మీకు ఆల్మోస్ట్ 3.2 feet 3.5 feet దాకా వస్తుంది. అట్ ద సేమ్ టైం నార్త్ సైడ్ ఒకటి మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ కూడా వస్తుంది. అక్కడ మీరు గమనించవచ్చు నార్త్ సైడ్ ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే ఒకటి వస్తుంది. సో అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఈ విధంగా ఇండియన్ స్టైల్ టాయిలెట్. అదేవిధంగా సెట్ బ్యాక్స్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 18 inches సెట్ బ్యాక్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకుని వెళ్ళి మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. కాబట్టి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది మనకి డబల్ సైడ్ డోర్ లేదా సింగిల్ సైడ్ డోర్ మన చాయిస్ ప్రకారం ఏదైనా పెట్టుకోవచ్చు, అలా అయితే వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే స్టెప్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్గా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఎలివేషన్ చూపిస్తున్నాను. ఇంటి ఫ్రంట్ డోర్ దగ్గర ఎలివేషన్ చూపిస్తున్నాను. బీచ్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ లైన్ ఎంగింగ్స్ వచ్చి చాలా మంచిగా వచ్చినాయి ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి ఫ్లోరింగ్ తీసుకొని వచ్చాను. వెస్ట్ సౌత్ కార్నర్ ఏదైతే ఉందో సేమ్ ఇదే మార్బుల్ అయితే వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఇటాలియన్ మార్బుల్ స్టైల్లో చాలా మంచిగా వస్తుంది, కానీ ఇది లోకల్ మార్బుల్ చాలా బాగుంటుంది, డ్యూరబుల్ కూడా. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ అనేది మొత్తం జిప్సమ్ వచ్చి రెండు ఫ్యాన్స్ ఒక షాండ్లైర్ తోటి వచ్చింది, చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి ఆర్చ్ కూడా మీరు గమనించవచ్చు, చాలా మంచిగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చాను. టీవీ యూనిట్ మీరు చూస్తున్నారు. టీవీ యూనిట్ వచ్చేసి మనకి 75 inch టీవీ 65 inch టీవీ వరకు పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మనకి మన నార్త్ సైడ్ కూడా ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది, ఒకటి ఫుల్ సైజ్ ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ ఒకటి డోర్ కూడా వచ్చింది నార్త్ సైడ్. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ చూపిస్తాను. డైనింగ్ రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా వచ్చింది. 6 table లేదా 4 table ఏదైనా మన చాయిస్ ప్రకారం పెట్టుకోవచ్చు. అదేవిధంగా సౌత్ సైడ్లో కూడా ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. ఇంకా ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ యూనిట్ మీరు చూడొచ్చు. అదేవిధంగా క్రాకరీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. మనకి ఇప్పుడు పూజా రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. పూజా రూమ్ మీరు చూడొచ్చు, ఒక పెద్దవారు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా టైల్స్ కూడా పై వరకు రూఫ్ వరకు టచ్ అయ్యేంత వరకు వస్తుంది. మనకి ఫాల్ సీలింగ్లో లైట్ కూడా పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను అండి. ఓపెన్ కిచెన్ మీరు చూడొచ్చు, ఈ విధంగా చాలా బాగా వచ్చింది. 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి మనకి
చిమ్నీ కోసం వాటర్ ప్యూరిఫైయర్ కోసం పాయింట్స్ కూడా వచ్చాయి. ఒకటి 2x2 డైమెన్షన్స్తో విండో కూడా ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా చాలా తగినన్ని బాగా వచ్చాయి. మనకి కింద ప్రాక్టికల్గా చూసుకున్నట్టు అయితే ఈ విధంగా చాలా ప్రాక్టికల్గా షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో 2 feet వైడ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 15 inch వైడ్ వస్తుంది. సో ఈ స్పేస్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు ముందుగా కామన్ టాయిలెట్ చూపించి తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ముందుగా మీరు గమనిస్తే మనకి కామన్ టాయిలెట్ అనేది ఈ విధంగా వెస్ట్రన్ స్టైల్ అయితే వస్తుంది. అదేవిధంగా గమనిస్తే మనకి గీజర్ పాయింట్స్ అన్నీ ఇచ్చారు. అదేవిధంగా మీరు రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ కూడా చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చాలా మంచిగా వచ్చింది, నీట్గా ఉంది వర్క్ అయితే. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి 4x4 డైమెన్షన్స్తో విండో ఒకటి వచ్చింది. మనకి రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి కింగ్ సైజ్ లేదా క్వీన్ సైజ్ ఏదైనా బెడ్ యూస్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే ఉంది. అదేవిధంగా నేను మాస్టర్ బెడ్రూమ్ చూపించే ముందు నేను మీకు విషయం చెప్తాను. ఇది మొత్తం డే లైట్ కండిషన్స్లో న్యాచురల్ లైట్లో నేను వీడియో తీస్తున్నాను. సో ఇంకా ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయలేదు, మీరు చూడొచ్చు. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి. సౌత్ కార్నర్ రావడం వల్ల డే లైట్ కండిషన్స్ ఎప్పుడు ఇలా ఇంతకంటే చాలా మంచిగా ఉండే అవకాశం మాత్రమే ఉంటుందండి. సో మీరు చూడొచ్చు మనకి రూమ్ అనేది ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా మీరు గమనిస్తే ఫ్లోరింగ్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. మొత్తం ఆల్మోస్ట్ 5x4 డైమెన్షన్స్ లాగా మార్బుల్ పీసెస్ అయితే పెట్టారు. చాలా మంచిగా వచ్చింది. అదేవిధంగా మనకి నార్త్ సైడ్లో ఒకటి, సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్లో విండో వచ్చి అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అటాచ్ టాయిలెట్ బాత్ వస్తుంది, చాలా స్పేషియస్గా వస్తుందండి. అదేవిధంగా మీరు రూఫ్కి టచ్ అయితే టైల్స్ చూడొచ్చు. మనకి మొత్తం రూఫ్కి ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది, మీరు అది కూడా చూడొచ్చు. ఇంతసేపు మీరు చూస్తున్న ఈ 2 BHK ఈస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ 30 feet రోడ్స్తో రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1.2 kilometers, చెర్రపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4.5 kilometer డిస్టెన్స్తో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 90 lakh rupees కోట్ చేస్తున్నారు. 85% వరకు హోమ్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. టోటల్ 2 bedroom 3 toilet బాత్తో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే వచ్చింది. అదేవిధంగా మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తూ ఉంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ అదేవిధంగా వెబ్సైట్ కూడా చెక్ చేసి నన్ను కన్సల్ట్ చేయండి. మీకు నచ్చినట్టుగా ఇండిపెండెంట్ హౌసెస్ చూపించి నేను లోన్ కూడా క్లియర్ చేయించగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. మీకు నచ్చినట్టుగా ఇండిపెండెంట్ హౌసెస్ చూపించి సైట్ విజిట్ చేయించగలుగుతాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.